కొన్ని కొన్ని వార్తలు చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఆ మాట అన్నాం అనుకోండి, వెంటనే పాపం ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో సూట్ కేసులు ఉచ్చుకుని వైట్లో నుంచుని ఉంటాడు. ఓ వీడియో చేయగానే డబ్బులు సూట్ కేసు పట్టుకొచ్చేస్తుంటాడు. అది ఓ పిచ్చి అదవలు మాట్లాడేటటువంటి మాటలతో విశ్వసనీయతను చంపేద్దామని చూస్తున్నారు. కానీ అసలు విశ్వాసం ప్రజలకే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉంటే భయపడిపోయేసి వెనక్కి తగ్గుతున్నాడు. ఆర్డర్ వెళ్ళిపోతుంటే ఏమన్నా బతిన్లాడి తీసుకొస్తున్నాడా, లేకపోతే కనుక పార్థసారథి వెళ్ళిపోతుంటే బతిన్లాడి తీసుకొస్తున్నాడా? వాళ్ళకి చెప్పాల్సింది చెప్తున్నాడు, ఇదిగో మీకు ఇది ఇస్తా లేకపోతే ఇది ఇవ్వను అన్నటువంటిది. ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదు, మీకు దానికి బదులుగా ఇది ఇస్తా, నమ్మి ఉంటే మిమ్మల్ని చూసుకుంటా అన్నటువంటిది చెప్తున్నాడు. లేదు మాకు సీటే కావాలి, ఎమ్మెల్యే సీటు నా దగ్గర అయితే మీరు గెలవరని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఆలోచించుకోండి. వీళ్ళు లేదు మేము వెళ్ళిపోతాం, రైట్ మీ ఇష్టం, వెళ్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళి షర్మిల దగ్గర చేరలేదా? జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మరి ఏమన్నా విజయమ్మతో కబురు చేసి వద్దులను ఉండన్నా అని ఏమన్నా చెప్పాడా? అక్కడ లేదు కదా. లేకపోతే కాపు రామచంద్రారెడ్డి ఆ రోజుల్లో రాజీనామా చేసినోడు, అయ్యో ప్రాబ్లం వస్తుందని వదిలేశాడా, వెంటపడ్డా? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి తీరు, తను ఒక నిర్ణయం తీసుకున్నాక అదే రూట్లో పోతాడు. దాంట్లో మీరు సర్వేల ద్వారా చేశారు, సర్వే సరిగ్గా చేసినట్టు లేదు, వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుని సర్వే చేసినట్టుంది అని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిన మాట వాస్తవం. వాళ్ళ దగ్గర మళ్ళీ రీసర్వే చేయించాడన్నమాట కూడా వాస్తవం. అట్లాంటి వాటిలో మార్పు వచ్చింది. ఒక్క చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం, అంటే ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గం, అది పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళు అడిగినప్పుడు రీసర్వే చేపిస్తే సుభాష్ చంద్రబోస్ కొడుకు అయితే గెలుస్తాడని వస్తే అతన్ని ఒక్కడిదే కన్ఫామ్ చేశారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని వేరే నియోజకవర్గానికి మార్చారు. అదొక్కటే రీసర్వేలో సక్సెస్ అయింది. మిగతా వాటిలో రీసర్వేలో ఎక్కడా కూడా పాత వాళ్ళకి ఇప్పటిదాకా అయితే పాత వాళ్ళకి సక్సెస్ ఉందని తేలలేదు. అదే సమయంలో కొత్త వాళ్ళకి సంబంధించి ఎంతవరకు ఎమర్జ్ అయ్యారు అన్న దాని మీద సర్వే చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఎమర్జ్ కాకపోతే ఇలా తీసేసి మళ్ళీ పాత వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు కూడా. అది ఇక్కడ కొత్తగా ఈ వచ్చినటువంటి వాళ్ళ మీద సర్వే చేయిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రేపు మారిస్తే కనుక అదిగో మేము రాసేసాం ముందే అని చెప్పేటటువంటి ప్రయత్నం. భయపడిపోతున్నాడు అనేది ఈనాడు చెప్పేటటువంటి మాట. నిజంగా జగన్ భయపడిపోతాడా అనేటువంటిది జగన్కి నమ్మేవాళ్ళు, జగన్ గురించి చూసేవాడు ఎవడు కూడా అతను భయపడతాడని నమ్మరు. కాకపోతే అతను భయపడిపోతున్నాడని చెప్పేటటువంటి తెలుగుదేశం అనుకూల పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి విచిత్రం ఏంటంటే ఈ రోజు వరకు డిసెంబర్ కల్లా లిస్టు రిలీజ్ చేసేసి జనవరి నుంచి పూర్తి ప్రచారంలోకి వస్తాడని చెప్పినటువంటి చంద్రబాబు గురించి వీళ్ళే రాశారు. ఈ రోజు వరకు లిస్ట్ రిలీజ్ చేయట్లేదు. ఎవరు భయపడుతున్నారు? జగనా చంద్రబాబా? బట్ ఈ మాట చెప్తే జగన్ వెంటనే సూట్ కేసు పట్టుకుని వచ్చేస్తుంటాడు అనమాట.